హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మన యూట్యూబ్ యొక్క ఎర్నింగ్స్ మన యాడ్సెన్స్లో ఎలా మనం ఫిల్టర్ చేసుకోవాలి, ఆ ఎర్నింగ్స్ ఇందులో ఎలా ట్రూగా కనిపించాలి. ఇప్పుడు మన యాడ్సెన్స్లో మన టూ టైప్స్ ఎర్నింగ్స్ ఉంటాయి. ఒకటి వెబ్సైట్ ఎర్నింగ్స్, ఇంకోటి యూట్యూబ్ ఎర్నింగ్స్. యూట్యూబ్ ఎర్నింగ్స్ మాత్రమే ఎలా ఫిల్టర్ చేసుకోవాలో మీకు ఈరోజు ఒక వీడియోలో చెప్పబోతున్నాను. ఇప్పుడు ఇలా వచ్చిన నా యూట్యూబ్ ఎర్నింగ్స్ యాడ్సెన్స్లో పర్ఫెక్ట్గా ఎలా కనిపించాలో నేను మీకు ఒక ట్రిక్ ద్వారా చెప్పబోతున్నాను. అది ఎలా అంటే, మనం పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్లోకి వెళ్ళి ఫిల్టర్ ఆప్షన్లో ప్రోడక్ట్స్లో లాస్ట్కున్న ఆప్షన్ని హోస్టెడ్ యాడ్సెన్స్ ఫర్ కంటెంట్ అనే ఆప్షన్ని టిక్ చేసి అప్లై చేద్దాం. చూడండి, ఇది నా యూట్యూబ్ ఎర్నింగ్స్. ఇది లాస్ట్ 7 days నా యూట్యూబ్ ఎర్నింగ్స్, నా కొత్త ఛానల్ది. ఇలా మన పర్ఫెక్ట్ యూట్యూబ్ ఎర్నింగ్స్ని మన యాడ్సెన్స్లోకి ఎంత ట్రాన్స్ఫర్ అయిందో ఎగ్జాక్ట్గా చెప్తుంది. ఈ ట్రిక్ని మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకొని మీరు మీ యాడ్సెన్స్లో ఉన్న యూట్యూబ్ ఎర్నింగ్స్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఎలా అంటే, డిఫాల్ట్ రిపోర్ట్స్లోకి వచ్చి ఫిల్టర్ ఆప్షన్లో ప్రోడక్ట్స్లో హోస్టెడ్ యాడ్సెన్స్ ఫర్ కంటెంట్ అనే ఆప్షన్ ఫిల్టర్ని మీరు కనుక చేసుకున్నట్టయితే మీకు యూట్యూబ్ ఎర్నింగ్స్ పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. ఈ రిపోర్ట్ని మనం సేవ్ కూడా చేసుకోవచ్చు. ఊరికే వచ్చి ఇలా చేయాల్సిన అవసరం లేదు. అది యాడ్ టు మై రిపోర్ట్స్లో ఈ రిపోర్ట్కి ఒక నేమ్ ఇచ్చేసి, నేను ఆల్రెడీ ఈ రిపోర్ట్కి నేమ్ ఇచ్చాను మై యూట్యూబ్ ఎర్నింగ్స్ అని. ఇది ఆటోమేటిక్గా నా రిపోర్ట్స్లోకి వచ్చేస్తుంది. చూడండి, నా యూట్యూబ్ ఎర్నింగ్స్ మొత్తం చూపిస్తుంది. నేను డిఫాల్ట్గా పెట్టుకున్న సెట్టింగ్స్ ఇవి. చూడండి, ఇలా నా యూట్యూబ్ ఎర్నింగ్స్ మొత్తం ఇందులో కనిపిస్తాయి. సో గాయస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాగే ఇంకా చాలా వీడియోస్, చాలా ట్రిక్స్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ అవుట్.